నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది ఒంటరిగా ఉండటం వల్ల ఎవరైనా స్నేహితుడు దొరికితే బాగుండును అనుకున్నది. స్నేహితుడి కోసం అడవి అంతా తిరగ్గా చివరకు దానికో కుందేలు తారసపడింది. అప్పుడు కుక్క అడిగింది, కుందేలా, మనిద్దరం స్నేహితులుగా ఉంటే బాగుండుననిపిస్తోంది. మరి నీ ఉద్దేశం ఏమిటి అంది. సరే, మంచిదే అని కుందేలు జవాబు చెప్పింది. కుక్క కుందేలు అడవిలో ఒక మంచి చోటు చూసుకొని రాత్రికి అక్కడే పడుకున్నాయి. కుందేలేమో నిద్రపోయింది గాని కుక్కకు మాత్రం నిద్రే రాలేదు. దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మ గాలికి టపటపా కొట్టుకుంటోంది. ఆ శబ్దానికి కుక్క ఒకటే మొరగడం మొదలుపెట్టింది. కుందేలు నిద్ర పాడైపోయింది. దాంతో అది కుక్క మీదకు విరుచుకుపడింది. కుక్క, ఎందుకు అదే పనిగా మొరుగుతున్నావు? ఎవరైనా శత్రువుల్ని పసిగట్టావా? నీవిలా మొరుగుతూ ఉంటే ఏదైనా తోడేలు మన ఉనికిని తెలుసుకొని మన ఇద్దరిని తినేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించింది కుందేలు. కుక్క ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి మనసులో అనుకుంది, అయ్యో, ఈ అల్పజీవిని స్నేహితుడుగా ఎన్నుకున్నానే, నా తెలివి మండ. ఈ కుందేలు వట్టి పిరికిది. అదే తోడేలు అయితేనో ఎవరికీ భయపడదు. మర్నాడు కుక్క కుందేలు స్నేహం వదిలేసి తోడేలు కోసం అడవి అంతా వెతుక్కుంటూ పోయింది. వెతగ్గా ఎలాగైతేనేమి ఒక తోడేలు దొరికింది. కుక్క అసలు సంగతి చెప్పింది. తోడేలు బావా, నాదో చిన్న మనవి. మనమిద్దరం స్నేహితులుగా ఉంటే బాగుంటుందనుకుంటున్నాను. మరి నీకు ఇష్టమైతేనే. సందేహంగా నసిగింది కుక్క. ఓ, ఇష్టమా అని అడగడమెందుకు? ఇద్దరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందో వేరే చెప్పాలా అని తన ఇష్టాన్ని ప్రకటించింది తోడేలు బావ. రాత్రి అయ్యింది. కుక్క తోడేలు నిద్రపోయాయి. అర్ధరాత్రి కుక్కకేదో చప్పుడు వినపడింది. కుక్క మొరగడం ప్రారంభించింది. తోడేలుకు ఎక్కడ లేని భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకోవడంతో కుక్కను కసురుకుంది. అస్తమాను ఏమిటా మొరగడం? మనం ఇక్కడ ఉన్నట్టు ఎలుగుగొడ్డుకు తెలిసిందంటే క్షణంలో మన ఇద్దరి పని స్వాహా, అంతే అని తోడేలు చివాట్లు పెట్టింది కుక్కను. కుక్క అనుకున్నదప్పుడు తోడేలుకు ధైర్యం ఎక్కువ అనుకున్నా, కానీ దీనికి భయమే. ఆ ఎలుగొడ్డే నయం, దానికి ధైర్యం ఎక్కువ. తెల్లవారగానే కుక్క తోడేలుతో స్నేహం తెగతెంపులు చేసుకొంది. అడవంతా తిరిగి చివరకు ఒక ఎలుగొడ్డును కనుక్కుంది. ఎలుగొడ్డును చూడగానే కుక్క చిన్నగా నవ్వి, బలశాలి ఎలుగొడ్డు మామ, మనం ఇద్దరు స్నేహితులుగా ఉందామా మరి? కుక్క అడిగింది తోక ఆడిస్తూ. ఓస్, ఇంతేనా? దానికే. ఈ క్షణం నుండే మనమిద్దరం మంచి స్నేహితులం. చేతిలో చెయ్యేసి ప్రయాణం చేసింది ఎలుగొడ్డు. ఆడుతూ పాడుతూ పగలంతా తిరిగి బాగా అలసిపోయాయి కుక్క ఎలుగొడ్డు. ఇంతలో రాత్రి అయ్యింది. రెండు గాఢ నిద్రలోకి జారుకున్నాయి. సరిగ్గా అర్ధరాత్రి అయ్యిందో లేదో టక్కున లేచి కూర్చుంది కుక్క. గట్టిగా మొరగడం మొదలెట్టింది. కొంప మునిగి ఏం ప్రమాదం వచ్చి పడుతుందోనని భయంతో ఎలుగొడ్డు లేచి కూర్చొని విసుగ్గా కుక్కను తిట్టింది. కుక్క, ఎందుకలా మొరుగుడు? ఊరికే ఉండలేవా? మనం ఇక్కడ ఉన్నట్లు ఎవడైనా మనిషి పసిగట్టాడంటే ఇద్దరిని తప్పక చంపుతాడు, తెలుసా అన్నది. కుక్క బాగా తిట్లు తిన్నది. మనసులో ఇలా అనుకుంది, అయ్యో రామా, ఇది పిరికిదే. ఈ పిరికిదానితో స్నేహం కన్నా మనిషితో స్నేహం చేస్తేనే మంచిది.
ఆ రాత్రి ఎలాగో గడిపేసి తెల్లవారిన తరువాత ప్రయాణానికి సిద్ధమైంది కుక్క. ఎలుగొడ్డుకు రాత్రి నిద్ర సరిపోలేదు కనుక ఇంకా గుర్రపెట్టి నిద్రపోతోంది. అదే మంచి సమయం అనుకుంది కుక్క. అక్కడి నుండి దూరంగా ఒక్క పరుగు తీసింది. అడవిలో అడ్డుపడి ఆ మూల ఈ మూల గాలించింది. మనిషి ఎక్కడైనా తారసపడతాడేమోనని. తిరిగి తిరిగి అలసిపోయిన కుక్క ఒక చెట్టు నీడలో రవ్వంతసేపు విశ్రమించింది. అనుకోకుండా అక్కడే కొద్ది దూరంలో కనిపించాడు ఒక మనిషి కట్టెలు కొట్టుకుంటూ. కుక్కకు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఒక్క గింతులో అతడి దగ్గరకు పరిగెత్తి అడిగింది, ఏమయ్యా మనిషి, మనమిద్దరం స్నేహంగా ఉంటే బావుండదు? సరే మంచిది, నాకేం అభ్యంతరం లేదు అని కుక్కను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అతడు. రాత్రి తనతో పాటు కుక్కకు తృప్తిగా అన్నం పెట్టి గొలుసుతో దాన్ని తన మంచానికి కట్టబెట్టాడు. అతడు మంచం మీద నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే ఎప్పటిలాగే కుక్క మొరగడం ప్రారంభించింది. దాని అరుపులకు మంచం మీదున్న మనిషి లేచి కూర్చున్నాడు. నిద్ర పాడైందనే కోపంతో కుక్కను కసిరాడు. కసిరి ఇలా అడిగాడు, ఏమే, ఎందుకలా మొరుగుతూ కూర్చొని నా నిద్ర మొత్తం పాడు చేస్తావు? నువ్వు కూడా కాస్త నిద్రపోరాదు? సమాధానంగా కుక్క, స్వామి, శత్రువుల నుండి మనకేదైనా ప్రమాదం వస్తుందని అనుమానం కలిగినప్పుడు నేను ముందుగానే మొరుగుతాను. అది నా నైజగుణం. ఇప్పుడే ఒక క్షణం క్రితం మన ఇల్లు దోచుకోవడానికి ఒక దొంగ వచ్చాడు. ప్రమాదం నుండి మిమ్మల్ని హెచ్చరించాలనే నేను మొరిగాను. నేను మొరగడం వల్లనే దొంగ భయపడి ఠక్కున పారిపోయాడు. నన్ను మంచానికి కట్టకుండా ఉన్నట్లయితే దొంగ మీదకు ఎగిరి వాడి కాలుని నా వాడి పళ్ళతో పట్టుకునేదాన్ని. మేలు చేసిన మీకు విశ్వాసంగా ఉండకపోతే ఎలా? అది నిజమైన స్నేహం ఎలా అవుతుంది అని వినయంగా పలికింది కుక్క. అతడు ఆనందపరవశుడై కుక్కకు కట్టిన గొలుసును తీసేసి కుక్క తలను మృదువుగా నిమిరాడు. దాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కుక్కకు మనిషికి నిజమైన విలువైన స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.